నాలాంటి ఒక బాధ ఏంటంటే భారతదేశం ఎదగాలి. ఎలా ఎదగాలంటే ఇండస్ట్రియల్గా ఎదగాలి, అగ్రికల్చర్లో ఎదగాలి, విశ్వగురు కావాలి. అది ఒక కోణంలో సక్సెస్ అవ్వడం కాదు, అన్ని కోణాల్లో సక్సెస్ కావాలి. ఒక బాధాకరమైనటువంటి అంశం ఏంటంటే ప్రపంచంలో 193 దేశాల్లో పనిచేయడానికి మనవాళ్ళు వెళ్తారు. 193 దేశాల్లో ఇండస్ట్రీస్లో మనమే కీలక పాత్ర పోషిస్తున్నాం. 193 దేశాల్లో ఉన్నటువంటి కార్యకలాపాలు మనమే కీలక పాత్ర పోషిస్తున్నాం. మన దరిద్రం వల్ల ఏంటంటే మన దేశంలో కంపెనీలు విదేశాల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం, మన కంపెనీలు ప్రోత్సహించం, మన కంపెనీ ప్రొడక్ట్స్ ప్రోత్సహించం, మన కంపెనీలకు సంబంధించినటువంటి ఆ మార్కెట్లు ఎదుగుదల లేకపోతూ ఉన్నాం. 1995 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రికి సంబంధించి 94, 95, 96 ఇవన్నీ కూడా కీలకమైనటువంటి 95లోకి వచ్చేటప్పటికి అటల్ బిహారీ వాజ్పేయి 13 రోజులు ప్రభుత్వం కుప్పకూలిపోయినటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇది. 96 నుంచి ఆయన మళ్ళీ ప్రధానమంత్రి అవ్వడం, 96 to 98, 98లో మళ్ళీ 13 నెలలకు పడిపోతే ఆ తర్వాతన 5 ఏళ్ల పాటు చేసినటువంటి చూసాం. అంతకుముందు జరిగినటువంటిది అప్పట్లో ఈ యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఉన్నటువంటి సందర్భంలో సెల్ ఫోన్స్ యాక్టివిటీ, అంతకుముందు కాంగ్రెస్ టైంలో ప్రారంభించినటువంటి సెల్ ఫోన్ సిస్టమ్ అప్పుడు ప్రారంభించినటువంటి సందర్భం. జ్యోతి బసు తొలి ఫోన్ కాల్ ఆ రోజున మాట్లాడినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆ ఫోన్ కాల్స్కి సంబంధించినటువంటి అంశం అంటే 95లో మనం మొట్టమొదటి సెల్ ఫోన్ మాట్లాడుకుంటే ఇప్పటికీ భారతదేశంలో స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్లో చూస్తే వివో, శాంసంగ్, ఒప్పో, యాపిల్, రియల్మీ, వన్ప్లస్, నోకియో, గూగుల్, మోటరోలా ఈ 9 వాడతాను. ఇందులో ఏ ఒక్కటి భారతదేశంది కాదు, అన్నీ విదేశీయే. మన దరిద్రం అది. మన దేశం వాటి ఆ స్థాయికి ఎదగలేకపోవడం అన్నటువంటిదే ఆవేదన భరితమైనటువంటి అంశం.